విజయవాడ న్యూ జీజీహెచ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఆపరేషన్లో తొలగించిన మానవ శరీర భాగాలను కుక్కలు పీక్కు తింటున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బయోవేస్ట్ రూమ్లో భద్రంగా ఉంచి ప్రతిరోజు ఖననం చేయాల్సిన మానవ అవయవాలను విచ్చలవిడిగా పడేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ మనిషి కాలును కుక్క పీక్కు తింటున్న ఘటన ఆసుపత్రి నిర్వహణలో ఘోర నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. రోగుల ఆరోగ్య భద్రతతో పాటు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్న ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. న్యూ జీజీహెచ్ ఆసుపత్రిలో రోజుకొక వివాదం కనిపిస్తూనే ఉంది. ఇటీవల చూసుకుంటే ప్రతిరోజు ఒక వివాదాస్పదంగానే మారుతూ ఉంటుంది ఈ విజయవాడ న్యూ జీజీహెచ్ అనేది. ఎందుకంటే ఆ రోగులు వారి యొక్క సమస్యలు తీర్చుకోవడానికి అయితే హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదో ఒక ఘటన రోజు ఉంటుంది. ఇటీవల చూసుకుంటే ఒక ఘటన వెలుగులోకి వస్తే, ఇటీవల స్ట్రెచ్చర్లు లేవని ఒక ఘటనలోకి వెలుకొస్తే, అయితే ఇప్పుడు అంటే ఆరోగ్యం బాగోక ఆసుపత్రికి వచ్చి చేయించుకునేది ఒక రకమైతే, ఇంకా రోగులకు సంబంధించి అంటే చనిపోయిన శవాలు వచ్చినప్పటికీ కూడా సరైన ట్రీట్మెంట్ లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కొత్త ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక చనిపోయిన శవం నుండి వచ్చిన శరీర విడి భాగాల్ని కుక్కలు పీక్కు తింటున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మనం ప్రస్తుతం ఇక్కడే ఉన్నాము. అక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే నిన్న వెలుగులోకి వచ్చిన ఘటన నిర్లక్ష్యంగా మనిషి కాలు పడేసిన ఆసుపత్రి సిబ్బంది అని చెప్పుకోవచ్చు. చూసుకుంటే బయోవేస్ట్ రూమ్ దగ్గరే మనం ఉన్నాం. ఈ బయోవేస్ట్ రూమ్లో వేసిన శరీర విడిభాగాలని రోజుకి క్లీన్ చేయాలి. అంటే ఒకరోజు వేసిన విడిభాగాలని మరొక రోజు ఖచ్చితంగా క్లీన్ చేయాలి. అటువంటిది క్లీన్ చేయకుండా కూడా వదిలేశారని చెప్పుకోవచ్చు. దీంతో శరీర భాగాలను అయితే లాక్కెళ్ళి పీక్కు తింటున్నారు కుక్కలు. అదేవిధంగా నిన్న వెలుగులోకి వచ్చిన ఘటన అయితే ఒక మనిషి శరీరం, చనిపోయిన శవం శరీరం అయితే ఇక్కడ ఏదైతే బయోవేస్ట్ రూమ్ ఉందో మనం ప్రస్తుతం ఆ రూమ్ దగ్గర ఉన్నాం. ఆ రూమ్ దగ్గర ఇక్కడ రూమ్లో పెట్టి ఆ డోర్ లాక్ కూడా వేయలేదు. లాక్ వేయకున్నప్పుడు ఆ రూమ్లో ఉన్న బయోవేస్ట్ ఏదైతే ఉందో ఆ శరీరం, అంటే చనిపోయిన శరీరం ఏదైతే ఉందో ఆ శవం కాల్ని కూడా కుక్క పీక్కు తింటున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం బయోవేస్ట్ రూమ్ చూస్తుంటే ఇది రోజు క్లీన్ చేస్తూ ఉండాలంటే ఏ రోజుకి ఆ రోజు, ఒకరోజు వేసిన బయోవేస్ట్ ఏదైతే ఉందో అది వెంటనే తర్వాత రోజు కూడా తీయాలి. ఆ తర్వాత రోజు కాకుండా కొన్ని వారాలతో పాటు ఇక్కడ బయోవేస్ట్ వదిలేస్తున్నట్టే కనిపిస్తుంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్లో ఎంత అఘోర స్థితిలో ఈ బయోవేస్ట్ రూమ్ అనేది ఉందో. డికంపోజిషన్ రూమ్ అంటే కొంచెం సరైన ఫెసిలిటీస్ అనేవి ఉండవు. ఎందుకంటే వ్యర్థ పదార్థాలు సంబంధించి, అంటే మార్చురీకి దగ్గరగా ఉంది కాబట్టి వ్యర్థ పదార్థాలకు సంబంధించిన రూమ్ కాబట్టి ఇది ఖచ్చితంగా కొంచెం అలర్ట్గా ఉండాలి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సరైన కిటికీలు లేవు, సరైన తాళం లేదు, సరైన అంటే రూమ్కి ఒక సరైన రూపకల్పన లేదు. అట్లాంటప్పుడు ఖచ్చితంగా కుక్కలు, ఇటువంటి జంతువులు వచ్చి చనిపోయిన మనుషుల శరీరాలను పీక్కు తింటున్న దృశ్యాలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా నిన్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఘోరంగా స్మెల్ కూడా వస్తుందనే చెప్పుకోవచ్చు. ఇంత అస్వస్థతలో అయితే మార్చురీ పక్కన డికంపోజిషన్ రూమ్ ఉంది. ఈ రూమ్లో ఇప్పటికీ వ్యర్థ పదార్థాలు అదే విధంగా ఉన్నాయి. కానీ నిన్న జరిగిన ఘటనకి కూడా ఇప్పటికీ క్లీన్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు వచ్చి ఈ రూమ్ని క్లీన్ చేయలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనకి విజువల్స్లో క్లియర్గా చూసుకోవచ్చు ఎంత అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ కండిషన్ అనేది. అదేవిధంగా ఇక్కడికి అంటే పేదల పాలిట కొంచెం ఊపిరి తీల్చుకునేవన్నీ ఉంటాయంటే అవి ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే. అటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు జరగడం అనేది ఖచ్చితంగా అమానుష్యం అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకుంటున్నాం ఎంత ఘోరంగా అయితే పరిస్థితి ఉందో తెలుసుకోవచ్చు. నిన్న ఇక్కడున్న స్టూడెంట్స్ ఈ విజువల్స్ కానీ ఇవన్నీ తీసి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనేది ఎలా ఉందనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. అదేవిధంగా బయో వేస్ట్కి సంబంధించి కూడా పూర్తిగా అన్ని విధాల దీనికి సంబంధించి క్లీన్ చేయడం అనేది కూడా తక్కువ చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి రోజుకో ఘటన వెలుగులోకి వస్తుందని చెప్పుకోవచ్చు. తరచూ డికంపోజిషన్ ఇప్పుడంటే డికంపోజిషన్ రూమ్ కానీ తరచూ ఏదో ఒక వివాదంలో గవర్నమెంట్ ఆసుపత్రి ఉంటూ ఉందని చెప్పుకోవచ్చు. అంటే సరైన చర్యలు, అంటే సరైన సదుపాయాలు, సరైన చర్యలు తీసుకోకపోవడమే దీనికి ఒక ప్రధాన కారణం అని కూడా రోగులు కానీ, ఇటు ప్రజలు కానీ, ఇటు అందరూ చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, వైకే న్యూస్, విజయవాడ.